హరే కృష్ణ హరే రామ్. వెల్కమ్ టు మై ఛానల్. అంతఃపురంలోనికి దశరథుడు వెళ్ళి అక్కడ కైకేయి ఎక్కడుంది అని వెతుకుతూ ఉన్నాడనమాట. అక్కడ ఒక దాసిని పిలిచి కైకేయి ఎక్కడుంది అని చెప్పేసి అంటే ఆమె కోపాగృహంలో ఉంది అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు ఏమైంది, ఇప్పుడు అంత కోపంగా ఎందుకుంది, కోపాగృహానికి ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ అక్కడికి వెళ్తాడనమాట. అక్కడ కైకేయి ఏ విధంగా ఉంది అంటే మెరుపు తీగలాగా ఉంది అన్నమాట. ఆమె మెరుపు తీగలాగా ఉన్న కోపంతో ఆమె శ్వాస తీసుకుంటూ ఉంటే కదిలే మెరుపు తీగ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దశరథునికి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దశరథుడు కైకేయి వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా చేతితో నిమురుతాడనమాట. ఎంతో ప్రేమతో ఏమైంది కైక, ఎందుకు ఈ విధంగా ఉన్నావు, ఏమైంది, నీ మనసును ఎవరైనా బాధ పెట్టారా, ఏమైనా కోరికలు ఉన్నాయా, ఏమైనా కోరుకుంటున్నావా, ఏమైనా అనారోగ్యంగా ఉందా అని చెప్పేసి పలు రకాలుగా అడుగుతున్నాడు అనమాట. నీ లోపల నీ ఆరోగ్యం బాగాలేకపోతే, నీ అనారోగ్యంగా ఉంటే మన దగ్గర ఎంతో ప్రపంచంలో అత్యుత్తమైన శస్త్రచికిత్సకులు ఉన్నారు, నీకు ఎటువంటి అపాయం కలగకుండా చికిత్స చేస్తారు అని చెప్పేసి పలు రకాలుగా అడుగుతున్నాడు అనమాట. నేను ఏమైనా నీకు ఆగ్రహం కలిగించే పని చేశానా, నేను ఎప్పుడు కూడా నువ్వు కాదన్న పని ఎప్పుడు కూడా చేయలేదు, నీకు ఆగ్రహం కలిగించే పని ఎప్పుడు కూడా నేను చేయలేదు అని చెప్పేసి ఎంతో ప్రేమతో అడుగుతున్నాడు అనమాట. నీ బాధకి కారణం ఏంటిదో చెప్పు, నిన్ను ఈ విధంగా చూడలేకపోతున్నాను, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, ఒక భూతం పట్టిన స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు ఉన్నావు, నిన్ను ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఎంతో ప్రేమతో మాట్లాడతాడనమాట. లేదంటే కాదండి నా మనసు బాగాలేదు అంటావా, నీ మనసును బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు నేను చంపేస్తాను. దశరథునికి కైకేయి మీద విపరీతమైన వెర్రి ప్రేమతో ఏదంటే అది మాట్లాడుతున్నా అనమాట. ఏదైనా నువ్వు ఏది కోరితే అది నేను చేస్తాను, ఎంత పుణ్యాత్ముడైనా కూడా నీ కోసం చంపేస్తాను, ఎంత దరిద్రుడైనా కూడా వాళ్ళకి సంపదలు ఇస్తాను, దరిద్రుని సంపదలు ఉన్న వాళ్ళని దరిద్రునిగా మార్చేస్తాను, నువ్వు ఏది చెప్పినా కూడా నేను అది చేస్తాను, నేను నా రాజ్యము నా మంత్రులు అందరూ కూడా నీ దాసులము అని చెప్పి, నేను ఈ అయోధ్యకి రాజునే కావచ్చు, నీకు నేను దాసుని అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను అనమాట. నీకు ఏమైనా భూములు కావాలా, నీకు ఎంతటి ఈ భూమి స్వర్గంగా మారుస్తాను, ఈ భూమిని పాతాళానికి పంపేస్తాను, స్వర్గాన్ని కిందికి తెస్తాను, సూర్యుడే ప్రవేశించని మంచు ప్రదేశాలు ఉన్నాయి, సకలం కూడా నీకు ఏది కావాలన్నా కూడా నేను చేస్తాను అని చెప్పి. అప్పుడు కైక నా కోరిక తీరుస్తాను అని ప్రమాణం చేయండి, అప్పుడు అయితే నేను మీకు చెప్తాను అని చెప్పేసి కైకేయి అంటుందన్నమాట. అంతేనా, నీ కోరిక ఏదైనా కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను, నా పుణ్యాల మీద ఒట్టేసి చెప్తున్నాను, స్త్రీలలో నీవు ఎక్కువ ప్రియమైన దానివి, నాకు పురుషుల్లో రాముడు ఎక్కువ ప్రియమైన వాడు, నాకు సృష్టిలో అందరికంటే కూడా రాముడు ఎక్కువ ప్రియమైన వాడు, రాముని మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు ఏది కావాలంటే కూడా నేను చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. రాముని మీద ఒట్టేశాడు కాబట్టి అప్పుడు కైకేయి అంటుంది, నేను ఏది కోరినా అది చేస్తాను అని నాకు మాట ఇచ్చావు, మాట తప్పకూడదు, ఈ మాటకి ఈ పంచభూతాలు కూడా సాక్ష్యం, ఈ ఆకాశంలో ఉన్న సూర్య చంద్రులు కూడా సాక్ష్యం, ఆకాశంలో ఉన్న నవగ్రహాలు కూడా సాక్ష్యం, దేవతలు 33 కోట్ల దేవతలు కూడా సాక్ష్యం, ఈ రాత్రి వేళకు భూతగణాలు కూడా ఉంటాయి, ఆ భూత కణాలు కూడా ఈ నువ్వు ఇచ్చిన మాటకి సాక్ష్యం అని చెప్పేసి దేవతలు గంధర్వులు అందరూ కూడా నువ్వు నా కోరిక తీరుస్తాను అని చెప్పావు కాబట్టి దానికి సాక్ష్యంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిన్ను చూస్తున్నారు అని చెప్పేసి నేను అడిగే కోరికను నువ్వు తీరుస్తాను అని చెప్పేసి నాకు మాట ఇచ్చావు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఎందుకు ఈ విధంగా అందరినీ తెస్తుంది, నేను రాముని మీద ఒట్టేసి చెప్తున్నాను కదా అని
అనుకుంటూ ఉంటాడనమాట. నా ప్రాణాల కన్నా నువ్వు నా పుణ్యాలన్నింటినీ కూడా నీకు ఇచ్చేస్తాను, నా పుణ్యాలతో సమానమైన నా రాముని ఒట్టేసి చెప్తున్నాడు, నువ్వు ఏదంటే అది నేను చేస్తాను అని చెప్పేసి దశరథుడు చెప్తున్నాడు అనమాట. నేను కొత్తగా మిమ్మల్ని ఏ కోరికలు కోరడం లేదు, మీరు నాకు అప్పుడు యుద్ధ రంగంలో నాకు 2 వరాలు ఇచ్చారు, ఆ 2 వరాలను నేను కోరుకుంటాను అని చెప్పి ఇప్పుడు పట్టాభిషేకానికి తెచ్చిన ద్రవ్యాలతో భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇక్కడ వాల్మీకి రాసిన రామాయణంలో 9-5 సంవత్సరాలు మొత్తం కూడా రాముని వనవాసం పంపించాలి. 9-5-14 సంవత్సరాలు అన్నమాట. ఈ విధంగా 14 సంవత్సరాలు మొత్తం కూడా రాముని అడవునికి పంపించాలి. అప్పుడు దశరథుడు మూర్ఛపడిపోతాడు అనమాట. మూర్ఛపడి మళ్ళీ తేరుకుంటాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ తేరుకుంటాడు, మళ్ళీ కూర్చుంటాడు. నేనేమన్నా కలగన్నానా అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అసలు నేను కలగనడానికి నేను ఈరోజు నిద్ర కూడా పోలేదు, నేనేమన్నా భ్రమలో ఉన్నానా అని ఆలోచిస్తాడనమాట. నేను భ్రమ కూడా పడలేను అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తాడనమాట. ఇది నిజమేనా, నువ్వు అడిగావా ఈ కోరికలు అని చెప్పేసి అడుగుతాడనమాట. అవును ఇది నిజమే అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు దశరథుడు మూర్ఖురాల, కులనాశిని, నువ్వు నా కులాన్ని నాశనం చేయడానికి వచ్చావు అని చెప్పేసి విపరీతంగా ఏడుస్తాడనమాట. ఎంతో ఏడ్చుకుంటూ, నువ్వు రాముడు నీకు ఏమి అపకారం చేశాడు, రాముడు నీతో ఎంత ప్రేమగా ఉంటాడు, రాముడు ఎంతో సుకుమారుడు, రాముడు కళ్ళు విశాలంగా ఉంటాయి, రాముడు ఎంతో అందంగా ఉంటాడు, అలాంటి వాణిని నేను ఏ విధంగా అడవులకి పంపించాలి అని కంట్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి అన్నమాట. ఏడుస్తూనే ఒక దిక్కు ఏడుస్తూనే ఉంటాడు, ఒక దిక్కు మాట్లాడుతూనే ఉంటాడు. నీ మాటను వెనక్కి తీసుకో, నువ్వు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకో, సరే భరతుణ్ణి పట్టాభిషేకానికి చేయాలంటే నేను చేస్తాను, కానీ రాముణ్ణి నువ్వు అడవులకి పంపించొద్దు, నేను రాముడు లేకుండా నేను ఉండలేను, రాముడిని చూస్తే వచ్చే ఆనందము నాను చెప్పలేను, రాముడిని ఎంత ప్రేమగా చూస్తాడు, భరతుని కంటే ఎక్కువ ప్రేమగా చూస్తాడు, అలాంటి వాడిని నేను ఏ విధంగా అడవిలకు పంపించగలవు, నువ్వు కూడా ప్రేమగా ఉండేవాళ్ళ అని కదా, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీకెవరైనా దుర్బోధ చేశారా, నీకెవరైనా చెడు మాటలు చెప్పారా అని చెప్పేసి పలు రకాలుగా కూడా అంటున్నాడు అనమాట. నేను అనుకున్న విధంగానే మాట్లాడుతున్నావు, నువ్వు నాకు మాట ఇచ్చావు, మాటని నిలుపుకో, సత్యవంతునివి, తేజోవంతునివి, ధర్మాత్మునివి, ఇక్ష్వాకు వంశంలో నువ్వు పుట్టినవాడు, ఇక్ష్వాకు వంశంలో వాళ్ళు ఏ విధంగా బ్రతికారో నువ్వు చూడు, ఇచ్చిన మాటని నువ్వు తప్పకూడదు కూడా. కైకేయి ఇంకా కోపంగా మాట్లాడుతుంది అనమాట. పురాణాలు చెప్తుంది అనమాట. పురాణాల్లో శిబి చక్రవర్తి నీకు తెలుసు కదా, శిబి చక్రవర్తి ఒక పావురానికి మాట ఇచ్చినందుకు తన శరీరాన్ని మొత్తం కూడా ఆ డేగకి అర్పించాడు. డేగకి వేరే మాంసాన్ని కూడా అర్పించవచ్చు, కానీ ఒక మనిషికి ఒక జంతువుని చంపే అధికారం లేదన్నమాట. కాబట్టి శిబి చక్రవర్తి తనను తాను అర్పించుకున్నాడు, తన శరీరాన్నే మాట ఇచ్చినందుకు ఆహారంగా ఇచ్చాడు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా నువ్వు గుర్తు చేసుకో, మాట ఇచ్చి తప్పకూడదు అని చెప్పేసి. అలర్కుని గురించి నీకు తెలీదా, అలర్కుడు ఎంతో పరమ భక్తుడు, అలాంటి వాడు తనకి ఒక మహర్షి వచ్చి 2 కళ్ళు కావాలి అని చెప్పేసి అడిగితే తన 2 కళ్ళు కూడా దారపోసాడు. అందరూ కూడా శిబి చక్రవర్తి శాశ్వతమైన స్వర్గాన్ని పొందాడు, అలర్కుడు శాశ్వతమైన వైకుంఠాన్ని పొందాడు. ఇలాంటి వాళ్ళు నీకు తెలియదా, మాట ఇచ్చి నువ్వు తప్పుతావా అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది అనమాట. ఒసే కైక, నీకు సిగ్గు లేదా, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీ మాటని వెనక్కి తీసుకో, అసలు నేను వదిలిపెట్టమన్నా నేను వదిలిపెడతాను, సుమిత్రని వదిలిపెట్టమన్నా నేను వదిలిపెడతాను, రాముని వదిలి నేను ఉండలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. కైకేయి నా పట్టపు రాణి, ఆమె నా పట్టపు రాణి అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నాకు దాసిలాగానే పనిచేసింది, ఆమెలో ఎలా అన్ని సుగుణాలే ఉన్నాయి, మాట వరుసకి కూడా ఒక్క చెడ్డ గుణం కూడా ఆమెలో లేదు.
అలాంటిది ఆమె పుత్రుణ్ణి నువ్వు అడవులకి పంపిస్తావా? ఆమె ఉండగలదా రాముడు లేకుండా? నేను ఉండగలనా? నువ్వు ఉండగలవా అని చెప్పేసి పలు రకాలుగా చెప్తుందన్నమాట. నీకు పడుచు భార్యకి లొంగిపోయి నా పుత్రుణ్ణి ఎంతో సుగ్నవంతుని అడవిలకు పంపించాను అని చెడ్డ పేరు నాకు రాదా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు పట్టాభిషేకానికి చేసిన ఈ రాజ్యం మొత్తం కూడా భరతునికి పట్టాభిషేకం చేస్తా అన్నా కూడా భరతుడు ఈ రాజ్యాన్ని తీసుకోడు. నువ్వు ప్రజలందరూ కూడా రాముణ్ణి రాజు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరి సంతోషాన్ని నువ్వు దూరం చేస్తావా? ఎన్ని చెప్పినప్పటికీ కూడా అప్పుడు కైకేయి అంటుంది, నాకు ఇది ధర్మము తెలియదు, అధర్మము తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. నాకు నువ్వు వరాలు ఇస్తా అని చెప్పేసినావు, నాకు ఈ వరాలు ఇయ్యు. నేను ఏది ధర్మము, ఏది మంచి, ఏది చెడు, ఇవేమి కూడా నేను ఆలోచిస్తలేను. నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు తప్పకూడదు అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆయన ఏడుస్తూనే ఉన్నాడన్నమాట. 2 చేతులు జోయిలించి తల పైనకి ఎత్తి దండం పెడతాడనమాట. అయినా కూడా ఆమె మనసు కరగదనమాట. ఎంతో ఏడ్చుకుంటూ కూడా ఆమె కాళ్ళ మీద పడిపోతాడనమాట. యయాతి స్వర్గం నుండి ఏ విధంగా అయితే పడతాడో దశరథుడు, ఆ విధంగా కైకేయి కాళ్ళ మీద పడిపోతాడనమాట. కోపంతో తన కాళ్ళను తీసేసుకుంటది, కానీ అప్పుడు కూడా తన మనసు కరగదనమాట. రోజు రాత్రి మొత్తం కూడా ఏడుస్తూనే ఉంటాడనమాట దశరథుడు. తెల్లవారుతుంది, పట్టాభిషేకానికి అన్ని ద్రవ్యాలు కూడా సిద్ధం చేసి పెడతాడనమాట వశిష్ఠుడు. ప్రజలందరూ కూడా రామునికి కానుకలు ఇవ్వడానికి అందరూ వేచి ఉన్నారనమాట. రామునికి పట్టాభిషేకం జరుగుతుంది, ఇంకా రాజు ఇంకా రావడం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజు కైకేయి మందిరానికి ముందు నించున్నారనమాట. అప్పుడు సుమంత్రుడు ఆ కైకేయి మందిరంలోనికి వెళ్తాడనమాట. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.